ఒంగోలు నగరంలోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ నందు ఆస్ట్రానా వారు అభినయ్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, క్విజ్ కాలేజీ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మరియు అభినయ్ భారత్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. వెరీ గ్లాడ్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చేసిన విద్యార్థులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఈరోజు ఏది అభినవ్ భారత్ అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ని మనం ఊళ్ళో లాంచ్ చేస్తున్నారు. అది కూడా మన భాను అని చెప్పేసి ఏదైతే గ్యాస్ట్రోనా ఉందో మన బైపాస్లో దాని ఓనర్ అతను మన ఫ్రెండే, అతను కూడా పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికోసం ఒక వెహికల్ కూడా కొన్నాడు, 35 లక్షలు పెట్టి ఒక వెహికల్ కొన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, వెహికల్ ఎందుకు అంటే లేదు మనం ఏదో చేయాలి, మనకి ఎక్కువ అందరికి కూడా తెలియాలి అంటే వెహికల్ తిరుగుతూ ఉంటే అందరికి కూడా తెలుస్తుందని చెప్పి వెహికల్ కూడా ఒకటి పర్చేజ్ చేసి పెట్టడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదున్నా కూడా కాలేజెస్లో స్టూడెంట్స్తోనే మొదలవుతుంది. ఏం చేసినా కాలేజీలో స్టూడెంట్స్ ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవడానికి ఈరోజు అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం. బయట పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఎక్కువ 10th క్లాస్కి రాగానే డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు. డ్రింక్స్కి అలవాటు అయిపోయి దాంతో డ్రగ్స్ అలవాటు అవటం, ఒకరికొకరి పరిచయాలు పెరగటం, దాంతో ఈ బైక్స్ కూడా మీ ఇష్టాలు వచ్చినట్టు బైక్స్ డ్రైవ్ చేయటం, దానికి సైలెన్సర్లు తీసేయటం, సైలెన్సర్ సౌండ్ చేయటం, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కూడా బయట జరుగుతూ ఉన్నాయి. దానికోసమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన ఎస్పీ గారితో అంతా కూడా కూర్చున్న తర్వాత ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గా ఒంగోలులో డ్రగ్స్ అనేది ఎక్కడ దొరకకుండా ఎక్కడ కూడా ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద చాలామంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇష్టంగా ట్రిబుల్స్ డ్రైవ్ చేయటం, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు బుక్ చేసి బండ్లు కూడా సీల్ చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మీకు స్టూడెంట్స్ కూడా మేము ఒకటే చెప్పాను, మేము చదువుకునేటప్పుడు కూడా మాకు బైక్ ఉండేది, మేము కూడా చాలా తిరిగేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది రాకూడదు, చేసే సొసైటీలో పరిస్థితులు మనకు బాగుండాలి. ఏదైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మనం చదువుకునేటప్పుడు అప్పుడంతా కూడా లేవు, ఈ డ్రగ్స్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్. కాబట్టి ఇప్పుడు ఉండే యాక్టివిటీస్ని కూడా అన్నీ కూడా మీకు మెసేజ్ ఒకటి పాస్ చేస్తే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 10 మంది అందరూ కూడా ఫ్రెండ్ సర్కిల్లో ఒక డిస్కషన్ మొదలవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ కాలేజెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీంతో ఈ మెసేజ్ స్టేట్ వైడ్ అన్ని కాలేజెస్ కూడా మెసేజ్ వెళ్ళేటట్టుగా దీన్ని ఒక డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చదువుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీకు కూడా రావాలి. ఎందుకంటే 10th దాకా ఇంటర్మీడియట్ దాకా ఒక పద్ధతి ఉంటుంది, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక పద్ధతులు వస్తాయి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా లైఫ్ అప్పటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎంజాయ్ అవుతుంది, ఇప్పుడు దాకా మనం ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా తిరుగుతున్నా ఒక ప్రోగ్రామ్. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో దాని పద్ధతి ప్రకారంగా మీ అందరూ కూడా పాటించండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, తప్పకుండా చెడు అలవాట్లకి చెడు పద్ధతులకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా పోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం అనేది వచ్చే పరిస్థితులు ఉంటారు. అదేవిధంగా స్పీడ్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పడిన తర్వాత మనం ఇబ్బంది పడే పరిస్థితులు మళ్ళీ ఎంత ఇబ్బందులు ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలియటానికే
ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. దాన్ని మన క్విజ్ కాలేజీలోనే మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అభినవ్ భారత్ అనేది పేరు కూడా పెట్టి మనందరం కూడా పాటించాలని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేయడం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఏదైతే అభినవ్ భారత్ ఉండే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ఇంకా కూడా మనం డెప్త్గా తీసుకెళ్లే విధంగా అందరూ కూడా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. Dignitaries who presented on this stage for your valuable words to the students. On behalf of the scholars of institutions, we are very much thankful to Abhinav Bharat Media team for taking initiative for conducting this program. And on behalf of all the students, thank you so much for Riyaz Garu and Balaji Garu and Sujata Madam to spending your valuable time with చెప్పానయ్యా. We are from Abhinav Bharat. అభినవ్ భారత్ అనేది ఆస్ట్రోనా అనుబంధ సంస్థ. సో అభినవ్ భారత్ అనేది ఒక ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి చేరవేసే ఒక వేదిక. సో ప్రజా సమస్యలు ఏవైనా అధికారులను డైరెక్ట్గా మనం క్వశ్చన్ చేయలేం కాబట్టి మేము మా అభినవ్ భారత్ మీడియా సంస్థ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక సొల్యూషన్ కూడా తీసుకొచ్చే ప్రజా వేదిక ఇది అభినవ్ భారత్. సో మేము మా అభినవ్ భారత్ టీం అంతా కూడా కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ 2 రాష్ట్రాల్లో ఈ అవేర్నెస్ యాంటీ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్, గ్యాంబ్లింగ్ వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో దాన్ని మా ప్రొపరేటర్ ప్రాపర్ వచ్చేసి ఒంగోలు కాబట్టి సో ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి మేము స్టార్ట్ చేస్తాం. సో ఒంగోలులో ఆల్రెడీ నిన్న ఒక కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సో ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం, నిన్న రైజ్ కాలేజ్, ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం. సో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్ అండ్ అలాగే గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా వీటికి ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ స్టూడెంట్స్. వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంట్స్ని ముందు టార్గెట్ చేస్తారు ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అందుకు వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ సో మచ్.